దినమెల్లా నేను నిన్ను నోరారా విని తింతును, ఆనందనాదములతో నిన్ను కీర్తించెదను. నిండు మనసుతో నీ మీద కీర్తనలు పాడెదను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో యోగ్యరీతిలో పాల్గొనుటకు మనము చేసినటువంటి పాపములను, అపరాధములను ప్రభు మన్నింపును దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఈలినవారా దయచూపండి, ఈలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిర్మల హృదయమును ప్రసాదించువాడు, ప్రేమించువాడు అనైనా నీవు మా మనస్సులు నీ వైపునకు మరచుకొనుము. తద్వారా విశ్వాసమనుడంధకారం నుండి విముక్తిని పొందిన వారు నీ సత్య వెలుగు నుండి వైదొలుగుకుంటూ దృఢముగా నుందురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలన చేయు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెరూషలేము వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలెనని నిశ్చయించిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. ఆ దినములలో యూదయ నుండి కొందరు మనుష్యులు అంతియోకుకు వచ్చి సోదరులకు, మోషే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయం గూర్చి వారికిని పౌలు బర్నబాలకును తీవ్రమైన వాదా ప్రతివాదనలో జరిగెను. అందుచే పౌలు బర్నబా మరికొందరు యెరూషలేముకు వెళ్ళి ఈ విషయం గురించి అపోస్తులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలేనని నిశ్చయించిరి. క్రైస్తవ సంఘముచే పంపబడి వారు ఫినీషియా, సమరియాల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని పక్షమున చేరిన విషయమును వారికి తెలియపరిచిరి. ఈ వర్తమానము సోదరులందరకు చాలా సంతోషమును కలిగించెను. వారు యెరూషలేమునకు చేరుకోగానే క్రైస్తవ సంఘము
అపోస్తులు పెద్దలు వారికి స్వాగతమిచ్చిరి. దేవుడు తమతో ఉండి చేసినదంతయు వారు వీరికి తెలిపిరి. కానీ పరిసయ్యుల పక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి, వారు సున్నతి చేయించుకోవలేను, మోషే చట్టమునకు విధేయత చూపవలేను అని పలికిరి. అందుచే అపోస్తులు పెద్దలు ఈ విషయమును గురించి ఆలోచించుటకు సమావేశమైరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా
పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 8వ వచనం వరకు. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 8వ వచనం వరకు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దాని అంతటది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందును, అతడు అధికముగా ఫలించును. ఏలయన నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. నా యందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి తీగలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు అత్యంత మిక్కిలిగా ప్రేమింపబడు పూజ్య గురువులు మరియు పరిశుద్ధ వేళాంగిణి మాత ప్రియ భక్తులారా, అలనాడు అల్లకల్లోల అలజడుల మధ్య పోర్చుగీసు నావికులను ఈ తీరముకు చేర్చినటువంటి పరిశుద్ధ వేళాంగిణి మాత ఈనాడు ఈ లోకమునందు ఐహిక సుఖభోగాలను ఉచ్చులోను సంసారమైనటువంటి కుటుంబ జీవిత యాంత్రిక జీవితములోను నీవు నేను మనందరము కూడా చిక్కుకొని పోరాడుతూ ఉండగా, ఈ అలజడుల మధ్య, ఈ అల్లకల్లోలాల మధ్య మనమందరము కూడా నశించిపోవుచుండగా, ఈ పరిశుద్ధ వేళాంగిణి మాత నిన్ను నన్ను మనందరినీ కూడా ఈ దేవాలయమునందు భద్రపరిచి మన మొక్కులను తండ్రి దేవునికి సమర్పిస్తూ, మన ప్రార్థనలను ప్రతి అయిన సర్వేశ్వరునికి విన్నవిస్తూ మన కొరకు ప్రార్థన చేయుచున్నటువంటి మన పరిశుద్ధ వేళాంగిణి మాతకు మనమందరము కూడా ఒక్కసారి జయకొడదాం. పరిశుద్ధ వేళాంగిణి మాతకు, పరిశుద్ధ వేళాంగిణి మాతకు, పరిశుద్ధ వేళాంగిణి మాతకు. ఉదయకాల నక్షత్రమునకు, ఉదయకాల నక్షత్రమునకు, కష్టపడిన వారులకు ఆధారమైన తల్లి మరియకు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనమునందు క్రీస్తు ప్రభువుల వారు నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అని మనందరినీ కూడా పోల్చి చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను మనందరము కూడా ఫలించుటకై, అధికముగా ఫలించుటకై, అధికముగా నీవు నేను మనందరము కూడా ఫలించి తండ్రి దేవుని మహిమపరచుటకై ఆయన యందు నీవు నేను మనందరము ఉండాలి అని, ఆయన మాటలు మన యందు ఉండాలి అని, ఆయన మాటల మూలమున నీవు నేను మనందరము కూడా జీవమును భరసి అధికముగా ఫలించాలి అని క్రీస్తు ప్రభువుల వారు సువార్తనందు మనందరితో మాట్లాడుచూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి మరియ దేవుని మాటకును తన యొక్క హృదయాన్ని ఇచ్చింది. నేను ప్రభు దాసురాలను, ఆయన మాట ప్రకారము నాకు జరుగునుగా. కానీ ఆ తల్లి మరియ తాను గర్భమును క్రీస్తు ప్రభుల వారికి ఇవ్వక పూర్వమే తన గుండె గదులను దేవునికి సమర్పించుకుంది. ప్రియ విశ్వాసులారా, తద్వారా ఆ తల్లి మరియ దేవుని యొక్క మాటలను తన యొక్క హృదయమునందు నిలుపుకొని, తన హృదయమునందు మననము చేసి, తన మనస్సునందు ఆ మాటలను ఆ తల్లి మరియ నిలుపుకొని, ప్రియ సహోదరి సహోదరులారా, స్త్రీలందరిలో ధన్యురాలుగా
కీర్తిని గడించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లి మరియ ఆదర్శమును, ఆ తల్లి మరియ మాతృకను, ఆ తల్లి మరియ యొక్క అడుగు జాడలలో నడుచుచున్న నీవు నేను మనమందరము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లి మరియను ప్రభువైన క్రీస్తు ప్రభువుల వారి స్లేవ క్రింద ప్రియ జననిగా మనందరికీ అనుగ్రహించి ఉన్నారు. పరమగీతమునందు మనందరికీ కూడా తెలపబడిన విధముగా మనమందరము కూడా ప్రియ సహోదరి సహోదరులారా మందల అడుగు జాడలలో నడుస్తూ ఉన్నాము. ఆ తల్లి మరియ అడుగు జాడలలో నీవు నేను మనందరము కూడా నడుచుచు ఆ తల్లి వలె క్రీస్తు ప్రభుల వరకు వాక్కులకు మన హృదయమును అర్పించుచు మనమందరము కూడా అధికముగా ఫలిద్దాం. దేవుని యొక్క వాక్కునకు మన జీవితంలో అధికమైనటువంటి స్థితిని ఇద్దాం, ప్రథమ పీఠాన్ని ఇద్దాం. దేవుని వాక్కును నీవు నేను మనందరము కూడా మన జీవితంలో అనుదిన జీవితంలో చదువుదాం, ధ్యానిద్దాం. ఆ వాక్కును మన జీవితాలలో మనమందరము కూడా నిలుపుకొని మనమందరము కూడా ఫలిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుల వారు ద్రాక్షావల్లి, తండ్రి అయిన దేవుడు వ్యవసాయి, నీవు నేను మనందరము కూడా తీగలమై ఉన్నాము. మనమందరము కూడా ఫలించుటయే తండ్రి దేవుని యొక్క ఆకాంక్ష. మనమందరము కూడా ఫలించుట కొరకై ప్రభు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుచు ఉండగా మనము శుద్ధులము కావాలి. ఆయన మనందరితో మాట్లాడుచు ఉండగా మనమందరము కూడా ఫలించాలి. ఒక్క క్షణము పాటు కనులు మూసుకొని ఆ ప్రభువును వేడుకుందాం. ఏ మొక్కుబడుల నిమిత్తమై, ఏ ప్రార్థన నిమిత్తమై దేవమాత సన్నిధిని మనమందరము కూడా చేరి ఉన్నాము, ఆ మొక్కుబడిని మన హృదయము నుండి నిలుపుకొని మన కుటుంబ జీవితములు, మన సంసార జీవితములు, మన వృత్తి వ్యాపార ఉద్యోగ ఆర్థిక సంక్షోభాలలో దేని నిమిత్తమై తల్లి ఒడిచేరి ఉన్నాము, ఆ తల్లి మరియుకు ఈ దివ్య పూజా బలిలో మనను మనం సమర్పించుకుందాం. ఈ బలిపీఠము చెంత నీ మనవులను తండ్రి అయిన దేవునికి సమర్పించడానికి తల్లి మరియ సిద్ధముగా ఉన్నది. తీగలమనే మనము కత్తిరించి సరిచేయబడి దేవుని యందు అధికముగా ఫలించడానికి తల్లి మరియ మనందరి కొరకై ప్రార్థన చేయుచున్నది. మన మొక్కుబడులను, మన తలంపులను, మన ఉద్దేశాలను తండ్రి అయిన దేవునికి సమర్పించడానికి తల్లి మరియ మిక్కిలి కృపారసము కలిగిన తల్లి మన కొరకు వేచి ఉన్నది. ఆ తల్లికి విన్నవిద్దాం. ఆ తల్లి మరియకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రార్థనలు, మన యొక్క మొక్కుబడులను, మన ప్రార్థనలను, తలంపులను ఆ తల్లితో కలిసి తండ్రి అయిన దేవునికి సమర్పించుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడి వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన నుండి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలం స్తుతి కలుగునుగాక. పుష్పాదులితో
సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఇవరిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ పవిత్రమైన ఈ పాస్కా పరమరహస్యం నిర్వహణందు ఆనందోత్సవములు కలిగి ఉండినట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసుగిన ఈ పరమ పవిత్ర కార్యములను మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉండెనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను శ్రీసభ మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. ఈ మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయములతోని స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమును ప్రభువును మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చిన తొలి శ్రీ సభకు అంకురార్పణగా గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళి తన బిడ్డలుగా భావించెను. ఆమెయే అపోస్తులందులను నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడికై నిరీక్షించుచు ప్రార్థించుచు శ్రీ సభకు ప్రతీకారం ఉన్నట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోని గొప్పబడిన తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభువు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరంతరము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరు దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద పుట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రులను చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువాం, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్నాం నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా 14వ సింహరాయుల జగద్గురువును, మా సహాయ రాజపీఠాధిపతిని, గురువులందరితో పాటు నీ ప్రేమయందు మమ్మును పరిపూర్ణులు చేయుము. ఉత్థానముగ్ధము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దీవ ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరియమాతతోనూ, ఆమె భర్తయ్యగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు నేర్పినటువంటి ఈ పరలోక ప్రార్థనలు ముందుగా వాక్యంలో సెలవిచ్చిన విధముగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తూ ఉంటారు వారి మధ్య నేనున్నానని పలికినటువంటి దేవుడు ఈ పవిత్రమైనటువంటి ప్రార్థనలో మనం ఏ ఉద్దేశాల కోసమైతే ఇక్కడికి వచ్చినామో కష్టములోను బాధల్లోనూ ఇక్కట్లోనూ ఇరుకుల్లోనూ సమస్యల్లోనూ ప్రతి ఒక్కరము కూడా మన ఉద్దేశాలు మనకు తెలుసు కనుక హృదయంతరంగం ఎరిగినటువంటి దేవుడు క్రీస్తు భగవానుడు నిన్ను నన్ను మనందరినీ కూడా తన రూపంలో రూపుదిద్దినటువంటి దేవుడు మన దేవుడు కనుక క్రీస్తు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మధ్యస్థ ప్రార్థన వేడుదల ద్వారా ఈ పరలోక ప్రార్థన ద్వారా దేవుడు మన విన్నపములన్నిటిని కూడా విని మనకు కావలసినటువంటి సంతోషాన్ని విశ్వాసాన్ని భక్తిని ప్రసాదించాలని కరములు చాచి ఆ ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసములతో ప్రార్థించుదము. పరలోకమందుండ మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిని అనుగ్రహింపుము, మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, నీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ఆ ప్రభుని యొక్క శాంతి సమాధానము హృదయపూర్వకంగా తెలుపుకుందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరత్వం నిత్యం కాపాడును గాక. ఆమేన్. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి తల్లి భక్తులారా, ఒక్క ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి వారు మాత్రమే ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించగలరు. దయచేసి
ఇతర మతాలకు కానీ ఇతర సంఘాలకు కానీ వేరే డినామినేషన్స్కి చెందినటువంటి ఎవరు కూడా ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరించకుండా దయచేసి మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థన చేసుకోవాల్సిందిగా అర్థిస్తూ ఉన్నాం. రెండవదిగా దివ్య సప్రసాదం మీ చేతికి ఇవ్వబడదు, నోటికి మాత్రమే అందించబడుతుంది. దయచేసి గురువులతో అమ్మగారులతో సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి ఆల్ ద సిస్టర్స్ దోస్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోలీ మాస్ can come forward to distribute the Holy Communion. Please, all the sisters, those who are sitting here in this Holy Mass, can come forward to distribute the Holy Communion. All the sisters are most welcome. దయచేసి మధ్యలో ఖాళీ ఇవ్వండి. గురువులు అమ్మగారులు మీ చెంతకే వస్తారు, దివ్య సప్రసాదాన్ని అందజేస్తారు. దయచేసి ఆ చివరి వరకు కూడా మధ్యలో ఖాళీ ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం.
దయచేసి అక్కడ దివ్య సప్రసాదం ఇచ్చిన దగ్గర దయచేసి ఖాళీ ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అమ్మగారులకు గురువులకు ఎటువంటి ఆటంకం లేకుండా మీరు స్థలం ఇచ్చినట్లయితే దివ్య సప్రసాదం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి ఆ ద్వారబంధం దగ్గర దయచేసి ఖాళీ ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరియు తల్లి భక్తులారా, దయచేసి గమనించండి. ఇంకా ఎవరికైనా దివ్య ప్రసాదం అందలేదు అని అంటే దయచేసి మరలా 9 గంటలకు మార్నింగ్ స్టార్ చర్చిలో మలయాళం భాషలో దివ్య పూజ బలి జరగబోతూ ఉన్నది. అదే విధముగా 10 గంటలకు క్రింద ఉన్నటువంటి లోవర్ బసిలికాలో ఇంగ్లీష్ పూజ, మళ్ళీ ఇక్కడ 11 గంటలకు హిందీ పూజ, మళ్ళీ కిందన 12 గంటలకు తమిళ పూజ.
ఇలా గంటకు సాయంకాలము 6 గంటల వరకు కూడా అనేకమైనటువంటి దివ్య పూజ బలులు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా దివ్య సప్రసాదం తీసుకోలేదు అని అంటే దయచేసి మన్నించి వేరే పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఎవరైనా చీరలు కానీ అర్పణలు కానీ తీసుకొచ్చినట్లయితే పూజ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చినట్లయితే గురువు మీరు తెచ్చినటువంటి కానుకలను స్వీకరిస్తారు. ఒకవేళ మీరు సిల్వర్ కానీ గోల్డ్ కానీ తెచ్చినట్లయితే ఈ ప్రక్కనే ఉన్నటువంటి ఆవే మరియా అన్నటువంటి బిల్డింగ్ ఉంటుంది. దయచేసి మీరు అక్కడికి వెళ్ళి మీరు తెచ్చినటువంటి సిల్వర్ కానీ గోల్డ్ కానీ సమర్పించుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దాని ప్రక్కనే మీకు పూజలు రాసే కౌంటర్ కూడా ఉంటుంది. ఎవరైనా పూజలు రాయించుకోవాలనుకుంటే దయచేసి మీరు అక్కడికి వెళ్ళి మీ పూజలు రాయించుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి కొంచెం మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఆరాధన మందిరం కనబడుతుంది. ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా మీరు లోపల నిశ్శబ్దంగా ప్రార్థనలు చేసుకోవచ్చు. దాని ప్రక్కనే మీకు పాప సంకీర్తనలు కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరైనా పాప సంకీర్తనం చేస్తామనంటే ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే మీకు తెలుగులో గురువు అందుబాటులో ఉంటారు. కాబట్టి పాప సంకీర్తనం చేస్తామన్నటువంటి వాళ్ళు సమయాన్ని ఖచ్చితంగా పాటించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అదే విధముగా దాని ప్రక్కనే మీకు కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఉంటుంది. ఎవరికైనా జీవిత సమస్యలతో కానీ కుటుంబ సమస్యలతో కానీ వ్యక్తిగత సమస్యలతో కానీ బాధపడుతూ ఏ నిర్ణయాలు తీసుకోలేనటువంటి సందిగ్ధంలో ఉన్నట్లయితే మీరు అక్కడికి వెళ్ళండి. మీకు ఉచితంగానే సలహాలు సూచనలు మీకోసం ప్రత్యేకమైన ప్రార్థనలు జరపబడుతూ ఉన్నాయి. మే మాసము మరియ తల్లికి అంకితము చేసిన నెల కాబట్టి ఈ వెలంగినిలో ప్రతిరోజు కూడా సాయంకాలము 5:45 ఈ పవిత్రమైనటువంటి మోకాళ్ళ మీద నడిచినటువంటి ప్రాంతంలో తేరు ప్రదక్షిణతో మరియ తల్లి జపమాల జపిస్తూ ఉన్నారు. ఎంతోమంది ఎన్నో అద్భుతాలు పొందుకుంటూ ఉన్నారు ఈ యొక్క ప్రదేశంలో. కాబట్టి ఎవరైనా ఇక్కడ ఉండినట్లయితే దయచేసి సాయంకాలం ఆ యొక్క జపమాలలో పాల్గొని మరియ తల్లి దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. క్రొత్తగా వచ్చినటువంటి బిషప్ గారు ఈ వెలంగినిలో మధ్యాహ్న ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించి ఉన్నారు. మీరు కొంచెం సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి బ్లాక్ వెనక కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మీకు అక్కడ మదర్ మేరీస్ డైలీ ఫుడ్ అన్నటువంటి బిల్డింగ్ కనబడుతుంది. అందులో మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ యొక్క ఉచిత భోజనాన్ని అందజేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా భోజన సదుపాయాన్ని స్వీకరించాలనుకుంటే దయచేసి అక్కడికి వెళ్ళి మీ యొక్క భోజనాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి అదే విధముగా ప్రత్యేకమైనటువంటి విన్నపము, అదే విధముగా మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి కుటుంబము. 2 రోజుల పాటు ఈరోజు ఈ వెలంగిని సన్నిధానంలో మనకు దివ్య పూజ బలికి తమ యొక్క పాటల సంగీతాన్ని అందించినటువంటి మన తెలుగు కథోలిక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మదిరి నవీన్ గారు తన కుటుంబంతో కలిసి మనకి 2 రోజుల పాటు సంగీతాన్ని అందించి ఉన్నారు. తన చేతుల మీదుగా తెలుగు శ్రీ సభకు అనేకమైనటువంటి పాటలను గొప్పదైనటువంటి సంగీతాన్ని అందించి ఉన్నారు. కొన్ని వేల క్యాసెట్లు రిలీజ్ చేసి ఉన్నారు. అలాంటి వారు మన దగ్గరికి రావడం, ఈ దివ్య పూజ బలికి సంగీతాన్ని అందించడం మనకు ఎంతో గొప్పదైనటువంటి విషయం. కాబట్టి తను చేస్తున్నటువంటి ఈ చిన్న సువార్త పరిచర్య ద్వారా దేవుడు తనను తన కుటుంబాన్ని మరి ముఖ్యంగా ఏ తలంపుల కోసమైతే ఈ వెలంగిని మాత సన్నిధానానికి వచ్చి 2 రోజుల పాటు మనతో పాటు ప్రార్థనలు చేస్తూ పూజలో సంగీతాన్ని అందిస్తూ తన మనసులో ఉన్న కోరికలను సమర్పించున్నారు. ఈరోజు వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తనను తన కుటుంబాన్ని ఆ మరియ తల్లి ప్రత్యేకముగా దీవించమని నిండు మనసుతో మనమందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆ మరియ తల్లి దీవెనలు మీకు మెండుగా కురియాలని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మరి అదే విధముగా మరొక చిన్న మాట, ఇక్కడ శీలం ఆనంద్ బాబు అన్నటువంటి విజయవాడకు చెందినటువంటి వ్యక్తి ప్రతి నెల కూడా మరియ తల్లి దగ్గరికి వచ్చి అనేక అద్భుతాలు పొందుకుంటూ ఇక్కడే ఒక కుటుంబ సభ్యునిగా పనిచేస్తూ ఉన్నాడు అనేక రంగాల్లో. మరి తనకు మరియ తల్లి చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా వడ్లపూడి విచారణ గుంటూరు మేత్రాసనంలో వెలంగిని మాత పేరు పెట్టుకొని మరొక దేవాలయాన్ని కడుతూ ఉన్నాడు. ఇది
29వ తారీఖున అక్కడ ఓపెనింగ్ అవుతూ ఉంది. కాబట్టి ఎవరైనా గుంటూరు మేత్రాసనానికి చెందినటువంటి ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి పాల్గొని మరి తల్లి దీవెనలు పొందుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధముగా మీ ప్రార్థనలు ఈ యొక్క వేలాంగిని మాత ఆ యొక్క గుడిని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏదైనా సందేహాలు కానీ లేదా ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే దయచేసి పూజ అయిన వెంటనే నన్ను సంప్రదించమని మిమ్మల్ని వినయపూర్వకంగా అర్థిస్తూ ఉన్నాను. ఒకవేళ నేను మీకు అందుబాటులో లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి అమ్మగారులు కానీ లేదా పాటలు పాడినటువంటి రీనా తల్లి కానీ సుసాయిని కానీ ఎవరిని సంప్రదించినా మీకు ఇక్కడ కావలసినటువంటి సమాచారం అందజేయబడుతూ ఉంది. దయచేసి గమనించండి, పూజ అయిన వెంటనే ఇక్కడ మీకోసం ఏ గురువు కూడా ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కానీ ప్రార్థనలు కానీ చెయ్యరు. మీరు ప్రార్థనలు చేసుకొని వెళ్ళిపోవడం తప్ప. ఎవరైనా కానుకలు తెచ్చినట్లయితే పూజ అయిన వెంటనే ఈ యొక్క స్థలానికి వచ్చి మీ కానుకలను సమర్పించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. చివరి ప్రార్థనకై లేచిందుము.